హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి. ప్రొఫైల్ ఇండస్ట్రీస్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీగా మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మన డిజిగ్నేషన్ ఏమి ఉండాలి, మనకి వర్క్ లొకేషన్ అనేది ఎక్కడ ఇస్తారు, క్లియర్గా చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే మార్చి 23వ తారీఖు నాడు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. కలకత్తా, వెస్ట్ బెంగాల్. అడ్రస్ అనేది చూపించింది అనమాట ఇంటర్వ్యూ. కాంటాక్ట్ వచ్చేసి శరణ్య ఆర్. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 9944055722. ఈ నెంబర్కి మనం కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మనకి చెప్పడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 0 to 1 years ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి. శాలరీ నాట్ డిస్కస్, అంటే ఇక్కడ డిస్కషన్ చేయరు. మనకి ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనకి శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. రిమోట్ అని ఉంది, ఇది రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని. ఆఫీస్ లొకేటెడ్ కలకత్తాలో ఉంది. కలకత్తాలో మనకి ఆఫీసులో కూడా మనకి జాబ్ లొకేషన్ అనేది పాన్ ఇండియా అయినా, సెంట్రల్ అయినా, నార్త్లో అయినా, సౌత్లో అయినా, ఎక్కడైనా మనకి ఇవ్వచ్చు అనమాట. మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో ప్రొఫైలర్స్ పనిచేస్తాయి కాబట్టి మనకి అక్కడ మనం వెళ్ళి ఇమీడియట్గా ట్రబుల్ షూటింగ్ వెళ్ళి మనం ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసే విధంగా ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ క్రస్టర్ ఇండస్ట్రీస్. క్యాండిడేట్స్ ప్రొఫైల్ ప్రిపేర్గా ఉండాలన్నమాట. క్రస్టర్ ఇండస్ట్రీ కంపెనీలో చేసేలాగా మనం విల్లింగ్ టు ట్రావెల్ రెడీగా ఉండాలన్నమాట. మనం ఎనీ టైం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోయి మనం అక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసే విధంగా ఉండాలి. బెనిఫిట్స్ ఏముంటుంది, డైలీ అలవెన్స్ ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. హార్డ్షిప్ అలవెన్స్ అంటే హార్డ్ వర్క్, మనం ఎక్కువ టైము కేటాయించినట్టయితే ఎంత అయితే కేటాయించామో ఓవర్ టైము దానికి కూడా ఎక్కువ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకి దీని బెనిఫిట్స్లో ఉంటుంది. పెయిడ్ లీవ్స్, మనం ఉన్న లీవ్స్ కానీ వాడుకున్నట్లయితే దానికి ఆ లీవ్స్కి అనేది వాళ్ళు శాలరీ అనేది పే చేస్తారు. రోల్ వచ్చేసి సర్వీస్ ఇంజనీరింగ్గా ఉంటుంది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. మనకి ఎంప్లాయ్మెంట్ వచ్చి ఫుల్ టైము పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ జాబ్కి సంబంధించి డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, టెలికమ్యూనికేషన్, ఇంజనీరింగ్, బీటెక్, బీఈ ఇన్ ఎనీ స్పెషలైజ్. తర్వాత ఎంటెక్లో ఇన్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యానువల్, మైనింగ్, ఎలక్ట్రిక్. ఈ విధంగా ఇండస్ట్రీస్లో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.